టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మ స్టైల్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందు దీనికి టమాటా రైస్కి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ 4-5 గరిటెల ఆయిల్ తీసుకున్నాను. ముందుగా మనం దీంట్లో షాజీరా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు. తర్వాత ఉల్లిపాయలు 1 కప్పు. ఇక్కడ నేను 5-6 ఉల్లిపాయలు తీసుకున్నాను. 1/2 కేజీ రైస్కి 4-5 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక గోల్డ్ కలర్ వచ్చాక టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గొచ్చింది. ఇంకొక 5 నిమిషాలు ఆగితే బాగా మెత్తగా వచ్చేస్తుంది. మగ్గింది. ఇప్పుడు మనం 2 కప్పులు అంటే 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాము. సన్నగా కట్ చేసి వీటిని కూడా దాంతోపాటు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు. టమాటాలు బాగా మెత్తగా వచ్చేదాకా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మనం కొంచెం 2 చెక్క పలుకులు, ఒక 10 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది టమాటా రైస్. ఇప్పుడు మనం దీన్ని పొడి చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేదాకా పొడి చేసుకోవాలి. టమాటాలు
బాగా మగ్గాయి. టమాటా రైస్కి టమాటాలు మెత్తగా మగ్గితేనే బాగా టేస్ట్ వస్తుంది. ఇది ముక్కలుగా ఉంటే టమాటా రైస్ బాగోదు. బాగా మెత్తగా రావాలి. బాగా మనకి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గాయి. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందాం. మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్లు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇందాక మనం దంచుకున్న చెక్క లవంగాల పొడి వేసుకోవాలి. దీన్ని బాగా కలపెట్టాలి. నూనె పైకి వచ్చేదాకా వేగనివ్వాలి. కారం వేసాక బాగా కలపాలి. నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకోవాలి. ఆయిల్ ఎలా పైకి వచ్చిందో చూడండి. గుమగుమలాడిపోతా ఉంది. వాసన చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకా స్టవ్ కట్టేసి రైస్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఈ రైస్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. మీరు ఇంట్లో ఉండే మనుషులను బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతలో తీసుకోవచ్చు అన్నం. దీన్ని బాగా కలయపెట్టాలి. టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. రుచికరమైన టమాటా రైస్ రెడీ. దీన్ని మీరు రైతాతో సర్వ్ చేసుకోండి. చూసారుగా ఎలా చేయాలో టమాటా రైస్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.